చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము కార్తీక పూర్ణిమ, ఒకసారి పైకి చూడండి, చంద్రుడు ఏ రకంగా వెలిగిపోతూ ఉన్నాడో, ఏ రకంగా మనకు వెలుగుతూ మనకు దర్శనం ఇస్తూ ఉన్నాడో, మరి ఏ రకంగా ఆశీస్సులు శివుడు ఇస్తూ ఉన్నాడో ఈ పవిత్రమైనటువంటి స్థానంలో మనం చూడవచ్చు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మ ఔన్నత్యం కోసం, ఆధ్యాత్మికమైనటువంటి భావనను పెంపొందించడం కోసం పెద్ద సాహసము ఎన్టీవీ పెద్దలు నరేంద్ర చౌదరి గారు చేస్తూ ఉన్నారు. 14 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి కార్యక్రమము అలుపెరగకుండా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో మనకందరికీ మరి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారో మనం స్వయంగా చూస్తూ ఉన్నాం. దేశంలోని అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు, శివక్షేత్రాలు, పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు, అనేక దేవాలయాలు మన భాగ్యనగరంలో ఈ పవిత్రమైనటువంటి స్థానంలో మనం దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఇది మనకందరికీ తెలుసు. ప్రతి హిందువు కూడా అన్ని దేవాలయాలు తిరగాలనుకుంటాము, అన్ని దేవాలయాలు దర్శించుకోవాలనుకుంటాము. అది జీవిత ఆశయం కూడా. కానీ అందరికీ అవకాశం లభించదు. మరి అలాంటి భక్తులకు, అలాంటి హిందూ బంధువులందరికీ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ద్వారా కన్నుల పండుగగా మరి కార్తీక మాసంలో ఆయా దేవాలయాలు, ఆయా ఆధ్యాత్మిక కేంద్రాలు పూజలు ఏ రకంగా ఉంటాయో, ఆయా దేవాలయాల్లో కళ్యాణాలు ఏ రకంగా జరుగుతాయో అవన్నీ కూడా మన ముందే అక్కడి భక్తులతో, అక్కడి ఉత్సవ విగ్రహాలతో మనకు దర్శించేటువంటి భాగ్యం కల్పిస్తున్నటువంటి మరి నరేంద్ర చౌదరి గారికి నేను భాగ్యనగర ప్రజల తరఫున, తెలుగు ప్రజల తరఫున, హిందూ బంధువుల తరఫున, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఎన్టీవీ చూసేటువంటి హిందువులందరి తరఫున నేను వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమానికి గతంలో ప్రధానమంత్రి గారు వచ్చారు, శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈ కార్యక్రమానికి గతంలో మన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆశీస్సులు పొందడం జరిగింది. దేశంలో అనేక మంది స్వామీజీలు, అనేక మంది ఋషులు, అనేక మంది సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మన ముందు వారు కూడా ఆశీస్సులు తీసుకొని మనందరూ కూడా ఆశీస్సులు అందజేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. మన దేశానికి ఊపిరి హిందూ ధర్మం. హిందూయిజం ఉన్నప్పుడే, హిందూ ధర్మం ఉన్నప్పుడే మన దేశంలో శాంతి ఉంటుంది. హిందూ ధర్మం ఉన్నన్ని రోజులే